హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా లాంచ్ చేసినటువంటి పథకం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం. ఈ యొక్క పథకంలో భాగంగా వ్యవసాయ కూలీలకి, భూమి లేనటువంటి కూలీలకి 6,000 రూపాయల చొప్పున 2 విడతలుగా సంవత్సరానికి 12,000 రూపాయలని చెల్లిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గత జనవరిలోనే అందరికీ డబ్బులైతే రీచ్ అవ్వాలి. కానీ కేవలం ఉన్నటువంటి అర్హులలో 83,000 మందికి మాత్రమే ఈ యొక్క డబ్బులని పంపిణీ చేసి మేము మొత్తం చేశాము అని చెప్పి ఆ తర్వాత నుండి అయితే ఎలాంటి అప్డేట్ కూడా ప్రభుత్వం వద్ద నుండి వార్తాపత్రికల్లో కానివ్వండి ఎక్కడా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మనకు రాలేదు. సో ఇప్పుడు ఈరోజు ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించి ప్రముఖ దినపత్రిక ఒక ఆర్టికల్ని ప్రకటించడం జరిగింది. అది ఏమిటి అంటే, రాబోయేటటువంటి కొన్ని రోజుల్లోనే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఆ ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకొని ఓట్లు పడాలి మన పార్టీకి అంటే ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా గ్రామాల్లో ఉన్నటువంటి వారికే ఈ పథకం ఎక్కువగా వర్తిస్తుంది కాబట్టి గ్రామాలలో మనకి దెబ్బ తగలకుండా ఉండాలి అంటే ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలి అని చెప్పేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సహచర లీడర్లు ముఖ్యమంత్రి గారికి అయితే విన్నవించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి వారం రోజుల లోపలనే ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులని రిలీజ్ చేయాలి అని చెప్పేసి ఉత్తర్వులనైతే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలని మనం ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, వారంలోనే ఆత్మీయ భరోసా అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక మనకొక ఆర్టికల్ని ప్రచురించడం అయితే జరిగింది. వానాకాలం సీజన్లో రైతులకి పెట్టుబడి సాయం అందించిన ప్రభుత్వం ఇప్పుడు భూమి లేని వ్యవసాయ కూలీలకి ఆర్థిక సాయం చేసే అంశంపై దృష్టి సారించింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత చెల్లింపులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకి పెండింగ్లో ఉన్నటువంటి రూపాయలు 261 కోట్లని చెల్లించేందుకు కసరత్తు చేస్తుంది. జూలై మొదటి వారంలో ఉద్యోగుల వేతనాల చెల్లింపులు పూర్తి కాగానే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డు కలిగి ఉన్న కనీసం 20 పని దినాలు పూర్తి చేసిన భూమి లేని కూలీలకి ఈ యొక్క పథకం వర్తించనుంది. ఇక్కడ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకి సంబంధించినటువంటి అర్హులు ఎవరెవరు అంటే, వారికి వ్యవసాయ భూమి అనేది ఉండకూడదు. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు, దారిద్ర్య రేఖకి దిగువన ఉన్నటువంటి వారైతే అర్హులుగా ఉంటారు. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి జాబ్ కార్డు అయితే మీకు ఉండడంతో పాటుగా కనీసం సంవత్సరానికి 20 రోజుల పాటు పని చేసి ఉండాలి. కార్డు తీసుకొని పనికి వెళ్ళని వారికైతే ఈ యొక్క పథకం వర్తించేటటువంటి అవకాశం కూడా లేదు. సో కంపల్సరీగా ఈ అర్హత కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా వారం రోజుల లోపలనే ఈ యొక్క 6,000 రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి ప్రముఖ దినపత్రిక ప్రచురించడం అయితే జరిగింది. దీనికి సంబంధించి 261 కోట్లు అవసరం పడతాయి అని చెప్పేసి వాటికి సంబంధించి విడుదలకి కూడా కసరత్తు అయితే ప్రభుత్వం చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు రిలీజ్ అవ్వగానే నేను మీకు మరొక వీడియో అనేది కూడా చేసి పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.